ఆ చిన్నపిల్లలే ఒకవేళ పొరపాటునో ఏదైనా కావాల్సి చంపిన బాడీ ఉండాలి కదా, బాడీని ఏం చేశారు? ఇప్పుడు తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్ ఏంటి, ఆ ఊర్లో ఉన్న జనాలు అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు పాప నిజంగానే రేప్ అయి మర్డర్ అయిందా లేదంటే మిస్ చేశారా? ఓకే, ఎవరికి తెలియదు. ఎందుకంటే బాడీ దొరకాలి, బాడీ దొరికితే సరేలే ఆ బాడీని పోస్ట్మార్టం చేసిన తర్వాత ఈ రీజన్ వల్ల చనిపోయింది అని చెప్పి ఆ బాడీని కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం వల్ల ఆ తల్లిదండ్రులు ఆ కార్యక్రమాలు ఏవో చేసుకొని తమ దుఃఖాన్ని దిగమింగుకుంటారు, నెమ్మదిగా మర్చిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏం జరుగుతుందో తెలియదు. ఏమన్నా ఈరోజు సాయంత్రం పాప వస్తుందేమో, రేపు పొద్దున వస్తుందేమో, రాత్రికి వస్తుందేమో అన్న ఆశతో ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేయాలా? ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఆ కేసును క్లోజ్ చేశారంట. క్లోజ్ చేశారు. క్లోజ్ ఎట్లా చేస్తారండి బాడీ దొరకకుండా? అంటే నిందితులు దొరికారంటే నిందితులు దొరికితే బాడీ గురించి ఇన్వెస్టిగేషన్ చేయరా? బాడీ మిస్ అవ్వడానికి కారణం కనుక్కోరా? ఈ పెద్ద మిస్సింగ్ కేసులు కూడా ఒక 10 రోజులు 15 రోజుల్లో తేలిపోతాయి. ఇప్పటికీ 25 రోజులైంది బాడీ దొరకలేదు. సో దీని వెనకాల ఏదో పెద్ద రాజకీయ కోణం, ఎవరో బడాబాబులు ఉన్నారు కాబట్టే ఇది జరుగుతున్నది అన్నది నా అనుమానము, కుటుంబ సభ్యుల అనుమానం, ప్లస్ ఊరంతా కూడా అనుమానిస్తుంది. మీరు అంటే దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్లు కూడా మీరు ఎవరో అడాప్ట్ చేసుకున్నారని కూడా మాకు తెలిసింది. అది అసలు ఏంటి అసలు సార్? ఇప్పుడు 3 పిల్లలు, ఇప్పుడు ఈ అమ్మాయి, తర్వాత తన చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు 3వ తరగతి. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి చెల్లినేమో గవర్నమెంట్ గురుకుల హాస్టల్లో చేర్పించారు. ప్రైవేట్ కూడా కాదు, గవర్నమెంట్ చేసిన చిన్న సాయం అనమాట. సో అది చేర్పించారు. ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 10 లక్షల చెక్ ఒకటి పెట్టేసేసి 2 మినిస్టర్లు వచ్చి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు, చిన్న బాబు, 3 సంవత్సరాలు. వాళ్ళు మామూలుగానే ముచ్చుమరిలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటాను. నేనేం చేశాను, నా వంతు చిన్న సాయం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కాబట్టి, నా నియోజకవర్గం కాబట్టి, నా స్వస్థలం కాబట్టి, ఆ బాబుని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకు సంబంధించిన అన్ని ఖర్చులు నేనే నా పర్సనల్గా భరిస్తానని చెప్పి అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎంతో కొంత సాయం, చిన్న సాయమే కాకపోతే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ఆ పిల్లవాడికి హెల్ప్ చేయాలని ముందుకు రాకపోవడం ఒకటైతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేత, ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరిక నిర్మూలన జరగాలంటే పిల్లలందరూ కూడాను క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలి. అందుకని ఈ అబ్బాయిని నందికొట్కూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించి రోజు బస్సు వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గర వదులుతుంటుంది. ఆ ఫీజులన్నీ కట్టేయడం జరిగింది. ప్లస్ బాబు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, నందికొట్కూరులో ఇంగ్లీష్ మీడియం స్కూల్కి. ఓకే, గ్రేట్ సార్. అండ్ చాలామంది చాలా రేర్గా చేస్తుంటారు ఇలాంటి కార్యక్రమాలు. ఇంకా ఏపీ విషయానికి వచ్చినట్లయితే సిటీలో అంటే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇంత మునుపు ఏంటంటే మీరు అన్నట్టు కూటమి చాలా విమర్శలు చేసింది వైసీపీ మీద. సో ఇప్పుడు కూటమి కూడా అదే తప్పులు చేస్తున్నాయని మీరు కొన్ని సందర్భాలలో చెప్పారు. సో ఏంటి అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి అసలు ఏపీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి? 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూటమి ఎప్పుడు కూడాను, కూటమి తెలుగుదేశము ఎప్పుడు కూడాను కడుపు మంటతో ఏదో ఆరోపణలు చేసింది. కానీ అక్కడ ఏమీ ఏ విధమైనటువంటి దుశ్చర్యలు కానీ, ఏమైనా హత్యాకాండాలు కానీ, అత్యాచారాలు కానీ చాలా తక్కువ, అసలు జరగలేదు. మీరు ఇంతకుముందు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకరోజు ఒక చిత్తు కాగితం ఒకటి పట్టుకొచ్చి 35,000 మందిని వాలంటీర్లు అదృశ్యం చేశారు. అంటే మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఎందుకంటే ఏదన్నా మీకు పోలీస్ కంప్లైంట్ ఏదన్నా లాడ్జ్ అయ్యి 35,000 మంది ఇలాగ అయిపోయారు, దానికి కారణం వాలంటీర్స్ అంటే ఏదైనా ఉంటుంది. కానీ అనొచ్చు కానీ అబద్ధం అని అందరికీ తెలుసు. అది సరే ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మీరు ఆ కేసెస్ అన్ని బయట తీయండి. యాక్చువల్గా అయితే 40,000 చేంజ్ ఎవరో మిస్సింగ్ కేసులు ఉంటే 5 yearsలో ఆల్మోస్ట్ ఒక 39,300 కేసెస్ అన్నీ దొరికారు. ఒక 600 మెంబర్సే మనకు కనపడకుండా పోయారు. అవి ఇంకా వాళ్ళ రీజన్స్ వల్ల ఏంటంటే. సో ఇప్పుడు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంచి పనులన్నిటి కూడా అన్ని పార్టీలు హర్షించాయి. ఎక్కడ కూడా చెడు చాలా తక్కువ జరిగింది. దానికి గవర్నమెంట్ బాధ్యత కాదు. కానీ ఎవరు కూడాను అంత డైరెక్ట్గా గవర్నమెంట్ని కర్స్ చేసింది కానీ గవర్నమెంట్ని విభేదించి చెప్పింది ఎక్కువ, దాఖలాలు చాలా తక్కువ.